శ్రీ గురుదత్త, జయ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఈరోజు మనం 12వ అధ్యాయం చదువుకుందాం. కులశేఖర వృత్తాంతము. శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఎన్నో కొత్త విషయములను సులభగ్రాహ్యంగా నాకు తెలియచేయటం వల్ల వానిని ఆకలింపు చేసుకున్న కొలది నాలో ఆత్మవికాసము కలుగుచున్నట్లు కనుగొంటిని. సుబ్బయ్య శ్రేష్ఠి ఇట్లు చెప్పనారంభించెను. శ్రీపాద శ్రీవల్లభుల వారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే. కలియుగాంతమున శ్రీపాద శ్రీవల్లభుల వారే కల్కి అవతారముగా వచ్చువారు. సాధారణముగా బ్రాహ్మణులు కలియుగము 4,32,000 సంవత్సరములని చెప్పెదరు. కానీ సాంద్ర సింధు వేదం అనుసరించి కలియుగంలో 5,000 సంవత్సరముల కాలము దాటిన తదుపరి సామాన్య ప్రళయము కలిగి కలియుగంలో సత్యయుగము స్థాపించబడును. నాకు ఆశ్చర్యం కలి అంతులేదు. నేను బ్రాహ్మణుల నుండి విన్న విషయములను శ్రేష్ఠి చెప్పునది వ్యతిరేక్తముగా ఉండెను. శ్వాసకు ఆయుష్నకు గల సంబంధము. నాయన శంకరభట్టు, కలియుగంలోని కలి అంతర్దశ 5,000 సంవత్సరములకు అంతమగును. ఆ తదుపరి కొంతకాలము సంధికాలము. ఆ తర్వాత కలియుగంలో సత్యయుగ అంతర్దశ ప్రారంభమగును. మొత్తం 4,32,000 సంవత్సరములు కలియుగ ప్రమాణమైనచో దానిలో కూడా అంతర్దశలు, సూక్ష్మదశలు, విదశలు మొదలగునవి ఉండును. ఇది యోగశాస్త్రము తెలిసిన వారికే సుఖోదామకమగు విషయము. బ్రహ్మదేవుడు ఒకనికి 120 సంవత్సరముల ఆయుర్దాయము నిర్ణయించదనం అనుకొనుము. భౌతికముగా వాడు 120 సంవత్సరములు జీవించునని కాదు అర్థము. 120 సంవత్సరములో ఎన్ని శ్వాస ప్రశ్వాసలు సామాన్య స్థితిలో తీసుకున్నటకు వీలుండునో అన్ని శ్వాస ప్రశ్వాసల కాలము ఇవ్వబడింది అని అర్థము. మనుచ్చాంచల్యము గలవారు, కోపదారులు, వడివడిగా పరిగెత్తువారు, నిత్యము దిగులతో జీవించువారు, దురదృష్ట ప్రవర్తులను కలవారు, దుష్ట ప్రవర్తులను కలవారు తమ యొక్క శ్వాసలను తక్కువ కాలంలో ఖర్చు చేసుకొందురు. అన్నిటికంటే తక్కువ శ్వాస ప్రశంసలను తీసుకుని రాకాసి తాబేలు 300 సంవత్సరముల వరకు జీవించుచున్నది. అత్యంత చంచల స్వభావము కల కోతి స్వల్పకాలములోనే మరణించుచున్నది. శ్వాస ప్రశ్వాసలు తీసుకున్నటకు శరీర అవయ నిర్మాణము కూడా సరియైన రీతిలో ఉండవలెను. యోగులు గాలిని కుంభించి శ్వాస శరీరాంతర్భాగములందే నడయాడునట్లు చేసెదరు. దీనివల్ల ఎన్నో శ్వాసలు మిగిలిపోయి వారు ఎక్కువ కాలం జీవించుచున్నారు. మనిషి శరీరములో జీవాణువులు పరిణామక్రమమునకు లోనగుచున్నవి. శ్రీపాద చరితామృత పారాయణ ఫలితము. 10 వర్షముల క్రిందటి శరీర భాగములు ఈనాటి శరీర భాగములు కావు. పాత జీవాణుల స్థానములో కొత్త జీవాణువులు పుట్టుచున్నవి, కొత్త శరీర భాగములు పుట్టుచున్నవి. అదే విధముగా ప్రాణశక్తి కూడా అనేక మార్పులకు లోనగుచున్నది. జీవనదాయకమైన కొత్త ప్రాణశక్తి పుట్టుచుండును, జబ్బుపడిన పాత ప్రాణశక్తి నశించుచుండును. అదే విధముగా మానసిక శక్తి కూడా అనేక మార్పులను పొందుచున్నది. పాత భావములు మారిపోయి నశించి కొత్త భావములు పుట్టుచున్నవి. నవీనముగా జన్మించిన మానసిక పదార్థము దైవశక్తిని, దైవకృపను ఆకర్షించు సామర్థ్యము కలిగి ఉన్నది. తద్వారా మనస్సు పరిశుద్ధమై, ప్రాణము పరిశుద్ధమై, తద్వారా శరీరము కూడా పరిశుద్ధమగుచున్నది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వంటి గ్రంథములు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము. ఈ గ్రంథమునందలి ప్రతి అక్షరమునందు సిద్ధశక్తులు, యోగశక్తులు అంతర్నిహితముగా ఉండును. అటువంటి గ్రంథములు మానసికముగా కానీ వాచికముగా కానీ లేదా మనస్సు వాక్కు రెండిటి యందు సమన్వయము కలిగి కానీ పఠించిన ఎడల శ్రీపాదుల వారి దివ్య మానస చైతన్యము అటు ఆకర్షింపబడును. గ్రంథపారాయణము చేయు శరీర భక్తుల మానసిక రుగ్మతలు, బాధలు, కష్టములు సంబంధించిన సమస్త స్పందనలు శ్రీపాదుల వారి మానసిక చైతన్యమునందు చేరును. అవి అతట పరిశుద్ధతను పొంది దివ్యానుగ్రహ పూరితమైన స్పందనలతో తిరిగి సాధకునికి చేరును. అటువంటి పరిస్థితిలో సాధకునకు ఇహపర సుఖములు కలుగుచున్నవి. సత్పురుషులకు అన్నదానము చేసినా కలిగడి ఫలితము. గ్రంథపారాయణానంతరము కనీసము 11 మంది సత్పురుషులకు భోజనము పెట్టుట కానీ లేదా దానికి సమానమైన ద్రవ్యమును ఏదేని దత్తక్షేత్రములందు వినియోగించబడినట్లు చేసిన గాని పారాయణ ఫలము సంపూర్తిగా లభించదు. సత్పురుషులకు భోజనము పెట్టుట వలన సాధకునికి ఆయుర్దాయము లభించును. అనగా సాధకుని మరికొన్ని సంవత్సరములకు సరిపడా అన్నరాశి అవ్యక్తమనందు ఉద్భవించుచున్నది.
అంతేకాకుండా వారు సంతుష్టులైనప్పుడు శాంతి, పుష్టి, తుష్టి, ఐశ్వర్యము మొదలగు వాటికి సంబంధించిన భోగ యోగ స్పందనలు ఆ వ్యక్తమునందు ఉద్భవించును. కాలాంతంలో అవ్యక్తమునందలి బీజములు వ్యక్తస్థితిలో అంకురములై మహావృక్షములై విరాజిల్లుచున్నది. ద్రౌపదీ మాత నుండి ఒక్క అన్నపు మెతుకును స్వీకరించిన శ్రీకృష్ణ పరమాత్మ దూర్వాస మహర్షికిని అతని 10,000 మంది శిష్యులకును కడుపు నిండుగా భోజనము అనుగ్రహించదలచగలిగెను. అందువల్ల శ్రీగురునకు భక్తి శ్రద్ధలతో సమర్పించబడు సమస్తమును అవ్యక్తమునందు బీజరూపమున ఉండి కాలాంతమున వ్యక్తస్థితి యందు సాధకునికి కావలసిన సమస్త భోగ భాగ్యములు ప్రసాదించుచున్నవని గ్రహింపవలెను. ఒకసారి శ్రీకృష్ణుడును సుధాముడును దర్భలు కోసుకుని నిమిత్తము అడవికి పోయిరి. శ్రీకృష్ణుడు అలసిపోయిన కారణమున సుధాముడి ఒడిలో విశ్రమించెను. శ్రీకృష్ణునకు చెప్పకుండా సుధాముడు ఆశ్రమం నుండి తెచ్చుకున్న అటుకులను తినుచుండెను. కపట నిద్రపోవుచున్న శ్రీకృష్ణుడు నిద్ర మేల్కాంచినట్లు నటించి, సుధామా, ఆకలగుచున్నది, ఇంటి వద్ద నుండి వచ్చినప్పుడు గురుపత్ని బిడ్డల ఆకలి బాపుటకు ఏదైనా ఆహార పదార్థములు ఇచ్చినదా అని అడిగాను. సుధాముడు లేదనెను. నీవు ఏదో నములుచున్నట్లు తోచుచున్నదే అని అనెను. ఏమీయూ లేదు, విష్ణు సహస్రనామము చదువుచున్నాను అనెను. ఓహో, అలాగునా, మన ఇద్దరికీ అమ్మగారు అటుకులను తినుటకిచ్చిరని నాకు పెట్టకుండా నీవు ఒక్కడివే తినుచున్నట్లు కల వచ్చినది అని అనెను. అంతట సుధాముడు, శ్రీకృష్ణ, అలసి ఉంటివి కదా, అందులోనూ పగటి వేళ, ఈ వేళలో వచ్చు కలలకు ఫలితము ఉండదు, శాస్త్రము చెప్పుచున్నదనెను. శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకొనెను. కాలాంతమున సుధాముడు కుచేలుడై పరమ నిర్భాగ్యుడయ్యెను. తన వెతలను బాపుమని ఎన్నో మార్లు విష్ణు సహస్రనామము పఠించెను. ఆఖరికి శ్రీకృష్ణునికి అనుగ్రహము కలిగింది. కుచేలుని నుండి అటుకులను స్వీకరించిన వానికి విశేషమైన ఐశ్వర్యము ప్రసాదించెను. తాను అలసిపోయినప్పుడు కుచేలుడు ఒడిలో తలపెట్టుకొననిచ్చిన కారణముననే శ్రీకృష్ణుడు కుచేలుని హంసతూలికా తల్పంపై పరుండబెట్టి పాదసేవ చేసెను. కర్మసూత్రము ఎంత నిగూఢముగా పనిచేయునో ప్రభువు దీనిలో సూచించెను. మల్లయుద్ధ ప్రవీణునకు గర్వభంగము. శ్రీపాదుల వారు 4 సంవత్సరముల బాలుడై ఉండగా పీఠికాపురమునకు వర్మకళ అను ఒక మర్మకళను తెలిసిన మలయాళీ దేశీయుడు ఒకడు వచ్చెను. వాని పేరు కులశేఖరుడు. మన శరీరములో చాలా భాగములు నియంత్రించుకున్న జీవశక్తి కేంద్రములను మర్మములు అని పిలిచెదరు. ఆ మర్మముపై కొట్టిన లేదా తాకిన ఎడల మనిషి సృహ కోల్పోవునట్లు చేయవచ్చును. ఏదైనా శరీర భాగము పనిచేయకుండా అంగవైకల్యమును కూడా కల్పించవచ్చును. మర్మాభిఘాతాలలో బాధపడే వారికి రక్షించడానికి లేదా రోగ లక్షణాలను నివారించడానికి వీటిని ఉపయోగించవలెను. యుద్ధకళే కాకుండా కొన్ని ప్రత్యేకమైన మర్మలను అడంగల్ అంటారు. ఈ అడంగల్ మర్మలలో చికిత్స ఏ విధముగా చేయవలనో నేర్పే కళనే మర్మ చికిత్స అని అంటారు. ఈ శాస్త్రమును ముందుగా లోకమునకు తెలియచేసిన ప్రాచీన వైద్యుడు సుశ్రుతుడు. ఈ కళలో అత్యంత ప్రమాదకరమైన 12 మర్మస్నానములు ఉన్నవి. వాటిని గురుముఖత నేర్చుకుని లోక కళ్యాణానికి మాత్రమే వినియోగించవలెను. ఈ మర్మస్థానములలో ప్రాణశక్తి విశేషముగా ఉండును. వీటిపై తీవ్ర ఒత్తిడి కలిగించడం వలన కానీ, ఆ స్థానములలో దెబ్బతీయటం వల్ల కానీ మనిషికి ప్రాణాపాయమును కలిగించవచ్చును. కొన్ని స్థానములలో ఒత్తిడి కలిగించడం ద్వారా ప్రాణాపాయం నుండి రక్షించడమే కాక రకరకాల దీర్ఘ వ్యాధులను కూడా నయం చేయవచ్చు. కులశేఖరుడు ఏడుకొండలవాణి భక్తుడు. అతడు ప్రతి రాజ్యములో మల్లయోధులను జయించుచు జయపతాకములు గైకొనుచు కాలకర్మవశమున పీఠికాపురమునకు వచ్చెను. పీఠికాపురంలో కూడా మల్లయోధులు ఉన్నారు. వారందరూ సమావేశమై, మనము కులశేఖరుని చేతిలో చావు దెబ్బ తినుట ఖాయము, మన ఊరి ప్రతిష్ట కూడా మంట కలిసిపోవును, యోగులకు అనేక విచిత్ర శక్తులుండునని ప్రతీతి. శ్రీపాద శ్రీవల్లభుల వారి, దత్తాత్రేయుల వారి అవతారమని తెలిసిన వారు అనుకొనుచున్నారు. కావున మనము ఈ విషమ సమస్య పరిష్కారము కొరకు వారినే శరణు వేడుదము అని అనుకొనిరి. అప్పుడు శ్రీపాదుల వారు నరసింహవర్మ గారింటిద ఉండరి. శ్రీవర్మ గారు శ్రీపాదుల వారికి ప్రత్యేకముగా ఒక వెండి జరీ తలపాగాను తయారు చేయించిరి. వారు తమ బంధువు జమీందారీ భూముల పర్యవేక్షణకు పోవునప్పుడు వెండి జరీ తలపాగాను ధరింపజేసి శ్రీపాదుల వారిని గుర్రపు బండిలో తీసుకుని వెళ్ళుట పరిపాటి. ఒకరోజు తలపాగాను ధరింపజేయవో సందర్భంలో శ్రీపాదుల వారు, తాతా, మనము మరికొంత సమయం ఆగి వెళ్ళవచ్చుననిరి. ఇంతలోనే పీఠికాపుర మల్లయోధులు వారి వద్దకు వచ్చిరి.
వారు శ్రీపాదుల వారిని శరణుజొచ్చిరి. శ్రీపాదుల వారు వారికి అభయం ఇచ్చినారు. పీఠికాపురంలో భీముడు అని పేరు గల గూనివాడు ఒకడు ఉండెను. అతడు అష్టవంకరలతో ఉండేవాడు. పైగా దుర్బలుడు. ఏ పని చేయలేకపోయినను వానిని వర్మగారు తమ సేవకు వినియోగించుకుని జీతమునిచ్చేవారు. భీమునకు శ్రీపాదుల వారి యందు అపారమైన ప్రేమాభిమానములు మరియు మహా అచంచల విశ్వాసము. వాడు తన గూనెను బాగు చేయవలసిందని శ్రీపాదుల వారిని తరచుగా కోరుచుండేవాడు. దానికి శ్రీపాదుల వారు తగిన సమయం వచ్చినప్పుడు బాగు చేసేదనని చెప్పేవారు. శ్రీపాదుల వారు మల్లయోధనులతో మనకేమి భయము, మన భీముడున్నాడు, కులశేఖరుని ఎదుర్కొనగలడు, భీముడంతటి వాడు మన అండగా ఉండగా మనకేమి భయము అని అనిరి. దత్త విధానములు చిత్ర విచిత్రములుగా ఉండును. కులశేఖరునిపై పోరునకు భీముని ఎంపిక చేయట పిఠికాపుర వాసులకు ఆశ్చర్యము కలిగించింది. ఈ దెబ్బతో భీముడు చనిపోవుట అయినా జరగవచ్చును, లేదా శ్రీపాదుల వారి దివ్యత్వము వెలుగులోకి వచ్చును అని కొందరు తలపోసిరి. కుక్కుటేశ్వరాలయ పరిసరమందు మల్లయుద్ధ ప్రాంగణము ఏర్పాటు చేయబడింది. అనేక మంది అచ్చటకు ఈ వినోదము చూచుటకు వచ్చిరి. పోరు ఆరంభమయ్యను. కులశేఖరుడు కొట్టు ప్రతి దెబ్బకును భీముని శరీరము శక్తివంతమగుచుండెను. భీముడు అతను ఏ ప్రాంతమునందు కొట్టుచుండెనో అదే ప్రాంతములో కులశేఖరునికి దెబ్బలు తగులుచుండెను. కులశేఖరునికి నీరసం వచ్చెను. భీముని గూని సరిచేయబడుటేగాక అతడు మంచి బలశాలిగా తయారయ్యను. కులశేఖరుడు శ్రీపాదుల వారి పాదాక్రాంతుడయ్యను. శ్రీపాదుల వారు, కులశేఖర, మానవ శరీరంపై మర్మలు 108 వరకు ఉన్నాయి. వాటికి సంబంధించిన సమస్త జ్ఞానము నీకుంది. అయితే భీముడు కేవలము నన్నే నమ్ముకుని ఉన్నవాడు. నేనే తన రక్షకుడని జ్ఞానము వానికున్నది. నీ జ్ఞానము గొప్పదా, వాని జ్ఞానము గొప్పదా? నీవు అహంకారముతో విర్రవీగితివి. నేను దివ్య వినోదిని, రకరకాల శిక్షలను వేయగల శాసనకర్తను. ఈనాటి నుండి భీమునిలోని సమస్త దుర్బలత్వము నీకిచ్చుచున్నాను. శరీరమునందు నీరసముతో అన్న వస్త్రములకు లోటు లేకుండా మాత్రము జీవించదువుగాక. భీముడు నీ యొక్క శరీరములో ప్రాణశక్తిని అంతటినీ తీసుకుని దృఢకాయుడే ఉండుగాక. నేను ఈ ప్రపంచంలో ప్రతి జీవి కంటేనూ బలవంతుడను. తిరుపతిలో ఉన్నది ఎవరు? నేను కాదా? సదా నా రక్షణను కోరుచు ఈ మర్మకళను నీవు దుర్వినియోగపరిచినావు. కావున నీలోని ఈ మర్మకళను ఉపసంహరించుచున్నాను అని పలికిరి. శ్రీపాదుల వారు క్షణకాలము పాటు కులశేఖరునకు శ్రీ పద్మావతి వెంకటేశ్వరునిగా దర్శనమిచ్చి వానిని కృతార్థుణ్ణి చేసిరి. శ్రీపాదుల వారి లీలలు దుర్గాహ్యములు, అచింత్యములు. వారి కరుణ పొందుట ఒక్కటే మనకు సరి అయిన మార్గము. శ్రీపాద శ్రీ వల్లభునకు జయము జయము. శ్రీ గురుదత్త, జయ గురుదత్త.